श्रीगुरुभ्यो नमः। हरिः ओम। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्यै स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्य दुःख भयहारिणि कात्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం। సివిఆర్ ఓం ప్రేక్షకులకి వార ఫలాల్లోకి స్వాగతం। మనము ప్రతి వారం చెప్పుకునేటువంటి వార ఫలితాలు గోచార ఫలితాలన్న విషయాన్ని గుర్తించండి। జ్యోతిషం సూచకం శాస్త్రం అన్న విషయానికి మర్చిపోవద్దు। మనం చేసేటువంటి కర్మ సాఫల్యతనే మనకి అనుకూలవంతమైన శుభయోగాన్ని దుర్యోగాన్ని కలిగిస్తున్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి। ఇక ఈ వారంలో 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా మీ వేగాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మాట తీరుని హద్దులో పెట్టుకోవాలి, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి, అనవసరమైనటువంటి వ్యక్తులకి పూచికత్తు సంతకాలు, అనవసరంగా డబ్బులు ఇవ్వడము, అప్పులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది। ఈ వారంలో మీకు కాస్త ఇబ్బందికర వాతావరణమే। చాలామంది వచ్చేసి సున్నితంగా మీకు మెత్తగా చెప్తారు, మీరు ఇలా చేస్తే ఇలా వస్తుంది, ఇలా చేయకూడదు అని చెప్పి నేను చెప్పాను। ఈ వారంలో మీకు అనుకూలమైన ఫలితాలు లేవు, జాగ్రత్తగా ఉండండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు। కళాకారులు క్రీడాకారులు స్వదేశంలోనే మీరు ఏవైనా కళా ప్రదర్శన క్రీడా ప్రదర్శన చేయండి, విదేశాలంతగా మీకు అనుకూలవంతమైనది కాదు। సీనియర్ సిటిజన్స్ మహిళామణులు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు ఎవరికి కూడా ఇవ్వకండి। పేపర్లలో టీవీ ఛానళ్ళలో 100 సార్లు చెప్తున్నారు, అనవసరమైనటువంటి అడ్డమైనవి క్లిక్ చేయకండి, మీ వస్తువులు పోతాయి అని చెప్పేసి। ఈ మధ్య మనకి జొమాటో అని ఇతరత్ర ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువ ఉన్నాయి కదా, వాటిలో మనం పెట్టుబడి పెట్టేసి మనం ఏదో ఒకటి కొనడానికి ప్రయత్నం చేస్తాం, మన డబ్బులను కూడా ఖాళీ అవుతున్నాయి। ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం మనం, ప్రతిరోజు పేపర్లలో అన్ని పేపర్లలో ఈ వార్త వస్తూనే ఉంటుంది। ఉదయం 50 లక్షలు పోయిందని, ఒక 70 లక్షలు పోయిందని, సైబర్ అరెస్ట్ అని ఇలాంటి చెప్తున్నప్పుడు వద్దయ్యా మీరు ఎలాంటి క్లిక్ చేయకండి, ఎక్కడ మీకు సైబర్ అరెస్ట్ అవ్వరు మీరు అని ఎంత చెప్పినా భయంతో। ఎందుకు, కొంతమంది బాగా డబ్బున్న వాడికి బ్లాక్ మనీ ఎక్కువ ఉంది కదా, దానికి వాడు భయపడిపోయి ఏదో అవుతుందని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, లబోదిబ్బోమనంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదుగా। కాబట్టి సీనియర్ సిటిజన్స్ మహిళామణులు, చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది, అంటే ఆ చదువుకున్న కొంతమంది వ్యక్తులు మోసపోయే వాళ్ళు ఏమంటారు, చదువుకున్న మూర్ఖులు అంటారు। అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు పక్క వాళ్ళని కూడా చైతన్యంగా చేసి ఇది జాగ్రత్త, ఇలాంటి క్లిక్ చేయదని చెప్పండి। ఆన్లైన్లో ప్రతి ఒక్కదాన్ని మీరు క్లిక్ చేసి చూస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి। విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే పూర్తి స్థాయి విద్యా నష్టము, 2-3 సంవత్సరాల వరకు మీకు విద్యా నష్టం వచ్చే అవకాశం లేదు। నాకు వచ్చేటువంటి ఆయనకి నేను 3,000 ఇచ్చాను లేదా 30,000 ఇచ్చాను, ఆయన నేను కాపీ కొడితే ఏం పట్టుకోడు అనేటువంటి వ్యక్తులు కూడా, ఇతరుల మీద ఆధారపడి చూపిస్తాడు కాపీ కొట్టుతున్న వ్యక్తులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది। అలాగే నా ఎగ్జామ్ని ఇంకోళ్ళతో రాయిస్తా అనుకున్న వ్యక్తులు కూడా నష్టము। అలాగే వాహనం మీద ముగ్గురం కూర్చొని ఎటువంటి చాలాన్లు కట్టకుండా ఎవడు మనల్ని అడుగుతాడు, నేను గొప్పవాణ్ణి, నా గల్లీలో వీడు హవా నడవదన్న వ్యక్తులు కూడా ప్రమాదంలో పడే అవకాశం। పోలీసు వాళ్ళు ఏం చేయకపోవచ్చు, కానీ పైన ఉన్నవాడు ఉంటాడుగా, వాడు ఏదో ఒకటి చేస్తాడు। కాబట్టి అతి వేగము, మద్యపాన సేవనం చేసి నడపడము, వాహనం నడపడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్తగా ఉండండి। అలాగే కొంతమంది ప్రభుత్వ అధికారిణులు, ఎందుకంటే ఈక్వాలిటీ కదా, అంటే మేము ఆడవాళ్ళం కూడా మేము సమాన స్థాయి, అఫ్కోర్స్ భగవంతుడు మీకు అలాంటి శుభయోగాన్ని ఇచ్చాడు, కానీ అన్నిట్లలో సమాన స్థాయి పనికిరాదు। మద్యపానంలో, వాహన వేగంలో, లంచాలు పుచ్చుకోవడంలో, అక్రమ సంబంధాలు, అవి మంచిది కాదు। మీరు నీతి నిజాయితీగా ఉంటూ దేశాన్ని కుటుంబాన్ని కాపాడగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి స్త్రీమూర్తులు మీరు ఎందుకు అనవసరమైనటువంటి తప్పుడు దారిలో వెళ్తున్నారు? ఈ మధ్యకాలంలో స్త్రీమూర్తులే లంచగొండలుగా పట్టుబడుతున్నారు। 4 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 50,000 ఇష్టం వచ్చినట్టుగా లంచాలు తీసుకోవడం, పట్టుబడి కలర్ ఫోటో ప్రతి ఒక్క రోజు ఫోటోలు వస్తుంది। ఈ వారంలో నేను చూసినంత వరకు అయితే దాదాపుగా మోర్ దెన్ 60% ఆడవాళ్లే లంచగొండలుగా పట్టుబడ్డారు। అంటే ఎంత అవినీతికి మనం ముందుకెళ్తున్నాం ఆలోచించండి। ఈ వారంలో కూడా ఈ రాశి వారికి అటువంటి ప్రమాదం జరిగే అవకాశం, అంటే గురుగారు వచ్చే వారం తీసుకోవచ్చా, అది మీ కర్మ। ఆ లంచం డబ్బు మీ పిల్లలు తిని ఎంతవరకు ప్రయోజకులు అవుతారు, ఎంతవరకు మీకు ఆరోగ్యం బాగుంటుందో ఆలోచించండి। అటువంటి లంచగొండులకి ప్రమాదం కలిగే అవకాశం ఉంది, కాబట్టి లంచం అనేది పుచ్చుకోకండి। అనవసర అన్యాయంగా సంపాదించిన సొమ్ము మనకి ఎట్టి పరిస్థితుల్లో అది అనుభవించే యోగ్యంగా ఉండదన్న విషయాన్ని గుర్తించండి। ఏదేమైనా సరే సోది అనుకోకండి, చెప్పే విషయాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటే ప్రయత్నం మంచిది। ఇదే ఈ వారంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, మౌనంగా ఉండాలి, ఇతరుల మీద ఆధారపడకూడదు, బద్ధకాన్ని వదిలిపెట్టాలి, భగవద్గీత పారాయణం నిరంతరం చేసుకోవాలి, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవాలి, ఈశ్వర నామస్మరణం సదా ఎప్పుడు చేయాలి, ఈశ్వరనామస్మరణం నిరంతరం చేస్తుండాలి। శివాయ నమః, శివయ్య, ఏదైనా సరే భగవన్నామస్మరణ చేస్తూ ఉండండి, అనుకూలంగా ఉంటుంది। మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది, రైతన్నలకు కూడా నష్టం వచ్చే అవకాశాలు, నీటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం, విద్యుత్ వాహకాల వల్ల ఇబ్బంది, జంతువుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం, సర్పాల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం। కాబట్టి రైతు సోదరులు చాలా జాగ్రత్తలు తీసుకుంటే అనుకూలంగా ఉంటున్న విషయం చెప్పబడుతుంది। ఇది సూచన, ఇలా ఉంది జాగ్రత్త।
మీరు టర్నింగ్లో వెళ్తున్నారు, బండి 40 స్పీడ్లో వెళ్తే ఇక టర్నింగ్లో ఈజీగా వెళ్తాం. కానీ ఆ టర్నింగ్లో కూడా నేను బాగా గుడ్ డ్రైవర్ని, నేను రేసింగ్లే చేశాను నేను చెప్పేసి మనం 120 స్పీడ్లో వెళ్తే టర్నింగ్ అవ్వదు కదా, కాస్త మనం లోయలో హాయిగా డౌన్లో ఉంటాం మనం మంచిగా మనం. కాబట్టి అటువంటివి చేయకండి అనేది జ్యోతిష్యం కూడా చెప్తోంది. ఇగో ఈ వారంలో ఈ గ్రహస్థితి అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండండి. మీ వృత్తి మీరు చేసుకోండి, మీ పని మీరు చేయండి, మీ నిత్య కార్యక్రమం మీరు చేయండి, కానీ జాగ్రత్తగా ఉండండి. వెనక ముందు అతిగా ఆలోచించండి, జాగ్రత్త, పూర్తిగా జాగ్రత్తగా ఆలోచించి మీ పనులు ఏర్పాటు చేసుకుంటే శుభప్రదం, ఆనందప్రదంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు చాలా జాగ్రత్త. సినిమా రంగంలో వ్యాపార నష్టం ఉంది. కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి ఇబ్బందికర వాతావరణం. జన్మజాతకాన్ని తప్పకుండా ఒకసారి చూయించుకోండి. జన్మజాతకం చూయించుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యాపార రీత్యా కూడా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీలో విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం, జాగ్రత్త. ఈ వస్త్ర దుకాణంలో కూడా విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశాలు, జాగ్రత్తగా ఉండండి. ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి విభేదాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి, తస్మాత్ జాగ్రత్త. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈ వారంలో కొత్త పెట్టుబడులు పెట్టకండి, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకండి. ముఖ్యంగా ఆడపిల్లలు జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీ కుటుంబ పరువుని వీధున పెట్టే అవకాశం ఉంది. మీ పిల్లలు ఏం చేస్తున్నారో అన్న విషయాన్ని 1-2 సార్లు వాళ్ళ మొబైల్ చెక్ చేయండి, వాళ్ళ యొక్క ట్యాబ్స్ చెక్ చేయండి, వాళ్ళ ల్యాప్టాప్లు చెక్ చేయండి. మన పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి. చాలామంది అంటారు, అదేంటండి పిల్లల్ని స్నేహితుల్లాగా చూడాలంటారు. ఎప్పుడు స్నేహితుల్లాగా చూడాలి? నీతో అన్ని విషయాల్లో కూడా ఇగో వివరించి, ఇగో నాన్నగారు ఇలా ఉంది, అమ్మ ఇలా ఉంది అని చెప్పినప్పుడు మనం వారిని పూర్తి స్థాయిలో నమ్మి వారికి ఏదైనా చేయవచ్చు. కానీ మనల్ని పక్కన పెట్టి మనల్ని దారి తప్పించి వాళ్ళు అనవసరంగా ఊబిలో కురుకుపోతున్నప్పుడు మనం దండించి మన వైపు తిప్పుకోవాలి. పోలీసులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక దొంగని, ఒక వ్యక్తిని తీసుకెళ్ళి వాళ్ళు ఒక జైల్లో పెడితే ఏం చేస్తారు? జైల్లో వాళ్ళని మంచి వ్యక్తులుగా దిద్దుతున్నారు వాళ్ళు, అంతే చేసేది. అలాంటి తల్లిదండ్రులు ఎందుకు చేయకూడదు? ఎవరో చేసిన తప్పుకి ఎవడో పోలీసు ఎవడో జడ్జి వచ్చేసి సారీ క్షమించండి అంటే నేను ఎవడో అనట్లేదు, ఎవరో జడ్జిలు చేసేటువంటి పనికి ఈయనని పరివర్తన కింద మారుస్తున్నానంటే ఎందుకు అట్లాంటిది ఎవరో పరాయి వ్యక్తిని పరివర్తనగా చేస్తున్నప్పుడు మన పిల్లల్ని ఎందుకు మంచి ప్రవర్తనతో ఉంచకూడదు? ఆలోచించండి. కాబట్టి మన పిల్లల్ని గట్టిగా మందలించగలిగేటువంటి శక్తి 20 ఏళ్ల కుమార్తె అయినా సరే, 22 ఏళ్ల కుమారుడైనా సరే గట్టిగా దండించే ప్రయత్నం చేస్తే భవిష్యత్తుకి ఆర్థిక అభివృద్ధి, దేశ ఉన్నతికి పనికొచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని గమనించండి. ఏదైనా ఈ వారంలో మీకు కాస్త భగవద్గీత పారాయణం, శివనామ స్మరణ, తప్పకుండా మీరు ప్రతినిత్యం కూడా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం మంచిది. లేదా ఇంట్లో మీరు లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే చాలా మంచిది. ఒక్కసారి జన్మ జాతకాన్ని చూయించుకొని తగిన పరిహారాలు చేసుకుంటే శుభప్రదం, ఆనందప్రదంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం మీకు ప్రశాంతత, ఆర్థిక, ఆనంద, వృత్తి, ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జ్యోతిష ఫలితాలన్నీ కూడా సూచనప్రాయం అన్న విషయాన్ని గుర్తించండి. జన్మజాతకంలో 90% మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. గోచార ఫలితంలో 40% వరకే అనుకూలంగా ఉండవచ్చు, లేదా 100% అనుకూలంగా ఉండవచ్చు, 100% నెగిటివ్గా ఉండవచ్చు. దాన్ని చూసుకొని మీకు కంగారు పడి ఆనందపడాల్సిన అవసరం లేదు, ఆనందపడి కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి ఏదైనా సరే మీ జన్మజాతక వివరాలు సరిగా సమర్పించి సరిగా మీరు తీసుకున్నట్టయితే అనుకూలం ఉంటుంది. జన్మజాతక చూడడం కొరకు మీరు 6301719009లో సంప్రదించే ప్రయత్నం చేయండి. శుభమస్తు. వచ్చేవారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.